తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ పేదల కోసం విశేష కృషి చేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కాపు యువత ఆధ్వర్యంలో గురువారం వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాపు యువత నాయకులు బాదరాల నరేష్ నాయుడు మాట్లాడుతూ వంగవీటి రంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన కుమారుడు వంగవీటి రాధా ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ముగ్గం ప్రసాద్, ప్రముఖులు సంకు ప్రభాకర్, దాసరి శేషకుమార్, మద్దాల ప్రసాద్, పాములపర్తి శ్రీను, మైరెడ్డి పవన్, చింతా శైలేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి పురస్కరించుకుని మన అప్లాంట్ ప్రాంతంలో ఈ లక్ష్మీరాజ్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా రంగా గారి వర్ధంతి వేడుకలు, అదేవిధంగా జయంతి వేడుకలు కూడా ఈ కాపు యువత, అదేవిధంగా అన్ని పార్టీల వారు కూడా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నరేష్, ఇంకా యువత అందరూ కూడా, మన పవన్, వీళ్ళందరూ కూడా రావురు కృష్ణ గారు లాంటి నాలాంటి అందరూ పెద్దలను పిలిచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వంగవీటి మోహన్ రంగ గారిని ఒక రకంగా వర్ణించవచ్చు. 1989 ముందు తర్వాత అని కూడా చెప్పొచ్చు. ఎందువల్లంటే 1989లో ఆయన చచ్చిపోయినప్పుడు బీబీసీ న్యూస్లోకి ఆంధ్రప్రదేశ్ రావడం కానీ, అదేవిధంగా లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అంటే ఆయన బడుగు బలహీన వర్గాల్లో ఎంత లోతుగా వెళ్ళాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రిక్షా కార్మికులకు కానీ, అదేవిధంగా దర్శకులకు కానీ అందరికీ కూడా మంచి నాయకుడిగా ఉంటూ విజయవాడలో మన ఆంధ్ర రాష్ట్రంలో కాపుల్లో సీఎం అయ్యే స్థాయికి ఎదిగి ఎక్స్పైర్ అయిన నాయకుడిగా మనం అభివర్ణించవచ్చు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాబో తరం వారికి నాయకుల యొక్క స్ఫూర్తిని మనం అందించిన వాళ్ళు అవుతాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ సహాయ సహకారం అందిస్తామని తెలుసు. వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఈ లక్ష్మీ టాకీస్ సెంటర్లో మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగ గారు పేద ప్రజలకై ఎంతో న్యాయం చేసి, ఎన్నో సేవలు చేసి, మరి పెద్దవాళ్ళ సిటీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వంగవీటి మోహన్ రావు గారు అనాది కాలంలోనే మరణించడం మరి చాలా దురదృష్టకరం. మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ రోజున అన్ని కులాల వారు కూడా కలిసి మరి ఆయన వర్ధంతి వేడుకల్ని జరుపుకోవటం మా అందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పి సందర్భం తెలియదు. కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీ థియేటర్ సెంటర్ ఎస్ఆర్ లాడ్జ్ నందు నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే వంగవీటి రంగ గారి తనయుడు రాధాబాబు మాకు ఏ పిలిపిచ్చినా సరే మేము రంగ గారి ఆశయాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియదు. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ 85వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల తొలి రోజు రజత దశావతారాల ప్రదర్శనలో భాగంగా మత్స్యావతారంలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శనలో తొలి రోజు మత్స్యావతారంలో స్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్టు వెల్లడించారు. దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాస సందర్భంగా రచిత దశావతార ప్రదర్శనలు జరుగుతున్నవి. 278 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో 85వ వార్షికోత్సవంగా ఈ రచిత దశావతారాల ప్రదర్శన జరుగుతోంది. మొదటి రోజు దశావతారాలలో మత్స్యావతారం ప్రదర్శించబడుతోంది. జనవరి 12వ తారీఖు వరకు ఈ అవతార ప్రదర్శనలు జరుగుతాయి. 13వ తారీఖు శ్రీ గోదా రంగనాథ కళ్యాణం జరుగుతుంది. మారుమూల ప్రాంతాలకు సైతం విద్యను విస్తరింపజేయాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొండప్రోలు కొత్త కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అవసరమైన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా పాఠశాలను ఆధునీకరించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. కొండ్రుపోలు కొత్త కాలనీలో ఈరోజు అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడం, పల్లెపూరులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ అడిగినప్పుడు మనం ఇస్తానని చెప్పాం. దాంట్లో భాగంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసాం. ఖచ్చితంగా ఈ పిల్లలందరికీ పెద్ద చదువుకునేంత వరకు కూడా మనం తోడుగా ఉండాలి. ఎందుకంటే 30 మంది పిల్లలు అంటే ఈ అంగన్వాడీలో టౌన్స్లో పెద్దగా జనం లేని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అవసరం ఉంది. వీళ్ళకి అందరూ కూడా పాపం పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి,
ఈ పిల్లలు దూర భారాలు పంపించలేదు, చిన్నపిల్లలు కాబట్టి అందరూ ఏ రోజు కష్టపడితే ఆ రోజే ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. మరి అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడ వీళ్ళందరూ కూడా చదువు కావాలి, చదువుకుంటే నెక్స్ట్ తరం అయినా చదువుకుని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆ కుటుంబాన్ని పోషిస్తారు. చదువు అనేది మరి ఆస్తి ఇస్తే పోగొట్టొచ్చే కానీ చదువు అనేది మన పిల్లలకి ఇస్తే మన తరం అంతా కూడా వాళ్ళు కూడా బాగుంటారు, మనల్ని కూడా బాగా చూసుకుంటారు. కాబట్టి ప్రతి తండ్రి కూడా ఇవాళ ఎంత కష్టపడైనా సరే వాళ్ళ పిల్లలకి, తండ్రికి బట్టలు లేకపోయినా పిల్లలకి బట్టలు కొని ఆ పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పిల్లలు చదివించే పరిస్థితి ఇవాళ. మరి దానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయపడే విధంగా అంగన్వాడీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఇలా ఎక్కడైతే ఇలా పిల్లలు ఉంటారో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తాను కూడా మీరు తెలియజేయండి. నాకు మన కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నా ఇలాగ పిల్లలు ఎక్కువ ఉండి బయటికి వెళ్ళాలనే చోట ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. మీరు దీన్ని బాగా మెయింటైన్ చేసుకుని ఈ పిల్లలు బాగా చదువుకోవాలని, ఆ భగవంతుడు వినాయకుడు ఆశీస్సులతో పిల్లలకు మంచి చదువు రావాలని, ఈ తల్లిదండ్రులందరినీ బాగా చూసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఆర్కే బీచ్ లో జనవరి 4న నావికా దళ విన్యాసాలు, ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు. కడప జిల్లాలో కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ పర్యటన, పులివెందులలో ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ. ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు వర్ధంతి, ముఖ్య అతిథిగా పాల్గొని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి. కాకినాడ దేవాలయం వీధిలో వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవం, మొదటి రోజు మత్స్యావతారంలో భక్తులకు స్వామి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.